Hi friends, welcome to our channel SSC The Small Family. Please subscribe for useful information. ఇవాల్టి వీడియో వచ్చేసి TGSRTCలో వచ్చిన కొత్త బస్సుల గురించి. చాలామంది చూసే ఉంటారు. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న కొత్త బస్సులు అనేవి హైదరాబాద్ లోకల్లో తిరగడం జరుగుతుంది. అయితే ఈ బస్సులు ఎందుకు వచ్చాయి, ఈ బస్సుల్లో స్పెషాలిటీ ఏంటి, అసలు ఇవి మనకు అవసరమా లేదా అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. నాకు కూడా ఒక అపోహ ఉండేది. అదేంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఉచిత బస్సు ప్రకటించింది కదా, దానివల్ల ఏమైనా లాస్ అవుతుందేమో ఆర్టీసీకి అన్న ఉద్దేశంతో ఈ కొత్త బస్సులు తెచ్చారా అనే అపోహలో ఉండేవాడిని. కానీ ఇవాళ నేను ఆ బస్సు అయితే ఎక్కడం జరిగింది. ఎక్కిన తర్వాత కండక్టర్ గారిని అడగడం జరిగింది అసలు ఈ బస్సులు ఎందుకు వచ్చాయని చెప్పి. అయితే మనకి ఈ బస్సుల్లో స్టూడెంట్ పాస్ ఇంకా ఆధార్ కార్డ్ పనిచేయవు. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి టికెట్ కొని ప్రయాణించాల్సిందే. అసలు ఎందుకు ఈ కొత్త బస్సులు తేవాల్సి వచ్చింది అని నేను కండక్టర్ గారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మహిళలకు ఉచిత బస్సు ప్రకటించినప్పటి నుంచి 75% సీట్స్ వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా చాలా చోట్లకి ఫ్రీ అని చెప్పి తిరిగేస్తున్నారు. వాళ్ళ టికెట్ల డబ్బులు అయితే గవర్నమెంట్ పే చేస్తుంది, కానీ మాకు ప్రయాణికుల క్షేమం కూడా చాలా ముఖ్యం. అలా మహిళలు 75% ఆక్యుపై చేయడం ద్వారా, అలాగే స్టూడెంట్స్ కూడా ఒక కాలు పెట్టి ఇంకో కాలు బయట పెట్టి ఒక చేత్తో ఒక కిటికీ బయట ఉన్న రాడ్నో పట్టుకొని వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. దానివల్ల ఎవరైనా కింద పడి గాయాల పాలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నో పాస్ నో ఆధార్ బస్సులు తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంటంటే, దీంట్లో ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణించాలనుకున్న మహిళలకి ఎక్కే అవకాశం లేదు. అందరూ ఎక్కొచ్చు, ఎక్కితే ఖచ్చితంగా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఫ్రీగా ప్రయాణించాలనుకున్న మహిళలు ఈ బస్సులు ఎక్కరు. అలాగే స్టూడెంట్స్ దగ్గర స్టూడెంట్ పాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ బస్సుల్లో ఎక్కరు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం, ప్రతి బస్సులో ముందు భాగంలోని సీట్లలో కొన్నింటికి వరుసగా స్త్రీలు 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 అని రాసి ఉంటుంది. అంటే అవి స్త్రీలకు మాత్రమే కేటాయించబడిన సీట్లు అన్నమాట. ఒకవేళ స్త్రీలకు కేటాయించబడిన సీట్లలో పురుషులు కూర్చుంటే అది చూసిన మహిళలు వచ్చి ఇది లేడీస్ సీట్ భయ్యా లేవండి అని చెప్పి లేపి మరీ కూర్చునేవాళ్ళు. కానీ ఈ బస్సుల్లో అలాంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ బస్సుల్లో ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్ వరకు ఎవరైనా కూర్చోవచ్చు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. సపరేట్గా రిజర్వ్డ్ సీట్స్ అయితే లేవు. డ్రైవర్ సీట్ వెనకాల ఉన్న ఒకే సీట్ని కేటాయించారు. అది బాలింతలు మరియు వృద్ధుల కోసం. మిగతా అన్ని సీట్లలో ఎవరైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, నో రెస్ట్రిక్షన్స్. దీనివల్ల ఇప్పుడు చాలా మంది ఆఫీసులకి డ్యూటీలకి సమయానికి ఈజీగా కంఫర్ట్గా చేరుకోగలుగుతున్నారు. కంఫర్ట్గా నేను ఎందుకంటున్నానంటే, ఈ బస్సులో సీటింగ్ కూడా కార్ చైర్, అంటే కార్లో మనకి సీటింగ్ ఎలా ఉంటుందో అంత కంఫర్ట్గా అంత లగ్జరీగా ఇచ్చారన్నమాట. ఈ బస్సులు కూడా ఎక్కువ రద్దీగా ఉండే అవకాశం లేదు. దానివల్ల హ్యాపీగా కూర్చొని జర్నీ చేయొచ్చు. నార్మల్ ఆర్డినరీ బస్ టికెట్ కన్నా ఈ బస్లో టికెట్ ప్రైస్ ఒక 5 రూపాయలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో చాలా మంది ఎక్కువ పెట్టి దాంట్లో ఏం వెళ్తాంలే అనుకుంటారు, కాబట్టి వాళ్ళు నార్మల్ బస్సులోనే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ బస్సులలో సీట్లు దొరికే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకని హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బస్సులో జర్నీ చేయవచ్చు. ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణించాలనుకునే మహిళలకు కానీ, బస్ పాస్తో ప్రయాణించాలనుకునే స్టూడెంట్స్కి కానీ మన పాత బస్సులు అవైలబుల్గా ఉన్నాయి. ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని మాత్రమే TGSRTC కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ నేను ఆ బస్ ఎక్కాను, కూర్చోడానికి చాలా కంఫర్ట్గా ఉంది. ఆ బస్ నమూనా నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అచ్చం ఇలాగే ఉంటుంది. మీరు కూడా ఈ బస్సులో ప్రయాణించినట్లయితే లేదా ఈ బస్ని చూసినట్లయితే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి, SSC ది స్మాల్ ఫ్యామిలీ ఛానల్ అంటేనే ఇన్ఫర్మేటివ్ ఛానల్ కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు మీ సపోర్ట్ని అందించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.